ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో అరుదైన ప్రదేశాలకు విశేషాలకు నిలయం. ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం శ్రీకూర్మం. ఆ శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాథస్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. అసలు శ్రీకూర్మం యొక్క చరిత్ర ఏంటి, అక్కడ విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణాన్ని పాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణుభక్తురాలు. ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న తన వద్దకు తన భర్త వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువుని ధ్యానిస్తుంది. ఒకవైపు భర్త, మరోవైపు భక్తి ఈ సంకట స్థితి నుంచి తనను బయటపడేయాలని విష్ణువుని వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మరూపమున దేవతలు ఆదుకున్న విధంగా తనను ఆదుకోవాలని ప్రార్థిస్తుంది. ఆమె మొరవున్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవిస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజువైపు రావడంతో అతడు భయంతో పరుగిడి ఓ పర్వతంపైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అడుగా వచ్చి శ్రీ కూర్మ మంత్రమును జపించమని చెప్తాడు. ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటు విష్ణువుని పూజించగా ఓ రోజు మహావిష్ణువు కూర్మ అవతారంలో చక్రతీర్థగుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్రప్రయోగం చేసి ఓ వటవృక్షం కింద క్షీరజలంతో కూడిన కూర్మగుండంను సృష్టిస్తాడు. చక్రం వెళ్లిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీ కూర్మనాథునిగా స్వామివారు అక్కడే కొలువై ఉన్నట్లు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయానికి ఒక శాపం ఉందట. ద్వాపరయుగ కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయనను లోనకి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెప్తున్నారు. శ్రీకూర్మం ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం పడమటి ముఖంగా ఉండడం విశేషం. ఏ ఆలయంలోని లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాథ స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు సింహాచలం అప్పన్న మాదిరిగానే గంధపోతుతో కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ నుండి వారణాసి వెళ్ళడానికి రహస్య సొరంగ మార్గం ఉందని కూడా చెప్తున్నారు. ప్రపంచంలోనే దుర్గాదేవి వైష్ణోదేవి రూపం ఉన్న రెండో ఆలయం శ్రీకూర్మం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్